రాష్ట్ర మంత్రివర్గం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. వెంకటేష్ 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. గత నెల చివరిలో మేడారంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని గతంలోనే నిర్ణయించారు. అయితే ఆ తర్వాత మేడారంలో జరిగిన తర్వాత రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగడం వల్ల ఇప్పుడు జరగలేదు. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఇప్పటివరకు ఉన్నటువంటి అంశాలపైన ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రధానంగా త్వరలోనే రాష్ట్ర శాసనసభకు సభ నిర్వహించాల్సి ఉంది. బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి, ఇప్పటివరకు బడ్జెట్కు సంబంధించిన కసరత్తు ఎంతవరకు జరిగింది, అసలు రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి నిధులేంటి, ఈసారి బడ్జెట్లో కేటాయింపులు ఏంటి, అదేవిధంగా రాష్ట్రంలో ఆదాయం వ్యయం ఏ విధంగా ఉంది, వాటన్నిటిని ఒకసారి అవలోకనం చేసుకున్న తర్వాత బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపైన ఈరోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ బడ్జెట్లో ఏ సందర్భంగా ఇంకేమైనా బిల్లులు ఉంటే కూడా వాటిపైన ఈరోజు ఒక చర్చ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా భారీ అంచనాలు, ఆశలు ఈరోజు కేబినెట్ సమావేశం పైన ఉంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత రైతు భరోసా నిధులు వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈ కేబినెట్లో దానికి సంబంధించిన చర్చ ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి ఈ సీజన్కి సంబంధించిన నిధులు ఇంకా రాకపోవడంతో ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. ఆ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ దానికి సంబంధించిన ఆర్బీఐ నుంచి సంబంధించిన అప్పు తీసుకోవడం, వాటన్నిటి నిధుల సమీకరణ కూడా కొంతవరకు జరిగింది కాబట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మెట్రో రైల్ టేక్ ఓవర్ ప్రక్రియ ఇంకా జరగాల్సి ఉంది. ఇప్పటికి దానికి సంబంధించి అధికారులు వాటి అవకాశాలు, ఫీజిబిలిటీ రిపోర్టు కూడా సిద్ధం చేశారు. దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. టేక్ ఓవర్ ప్రక్రియకు సంబంధించి వారికి ఎల్ఎన్టీకి నిధుల చెల్లింపు, అదేవిధంగా తర్వాత జరగబోయే ప్రక్రియకు సంబంధించి వాటన్నిటి కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపైన ఇప్పటికే కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఈరోజు క్యాబినెట్లో చర్చించి త్వరలోనే ఆ టేక్ ఓవర్ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా భావిస్తున్నారు. అదేవిధంగా ఇటీవలే మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన సందర్భంగా నేపథ్యంలో వాటికి సంబంధించిన జిహెచ్ఎంసీ ఎన్నికలు, అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. జెడ్పీటీసీ అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, దానిపైన కూడా ఆ 2 ఎన్నికలు కూడా పరోక్ష పద్ధతిలో జరపాలని ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. దానిపైన అదేవిధంగా ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే ఏ సమయంలో నిర్వహించాలని వాటితో పాటు జిహెచ్ఎంసీ ఇప్పటికే 3గా విభజించారు. ఆ 3 విభజనకు సంబంధించి వాటికి కొన్ని పోస్టులు క్రియేట్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించిన విభజన, వాటన్నిటితో పాటు ఆ 3 కార్పొరేషన్లలో ఎన్నికలు, వార్డులు, వాటన్నిటి పైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంకా కొన్ని సాగునీటి ప్రాజెక్టులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు 2వ త్వరలోనే చేయాలని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో స్థలాలు లేవు కాబట్టి మురికివాడలు, ముఖ్యంగా స్లమ్స్లో ఎక్కడైనా ప్రజలు అక్కడే ఒక స్థలం ఉన్నట్లయితే అక్కడే G+5 లేదా G+ అవసరమైతే G+10 వరకు కూడా నిర్మించి వారికి స్థలాలు, ఇల్లు ఇవ్వాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ఒక పాలసీ పరమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇంకా పలు అంశాలపైన ఈరోజు సుదీర్ఘంగా చర్చ జరిగి ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వెంకటేష్, ధన్యవాదాలు నాగేశ్వరాచారి.